29 గురించి మనలో చాలామందికి తెలుసు. అయితే ఈ GO29 గురించి నేను ఒకరోజు కవితక్కకి కాల్ చేసినాను. ఐ థింక్ అక్క ఇట్స్ 10 o'clock ఇన్ ద నైట్ ఐ గెస్. అక్క నాకు రిటర్న్ కాల్ చేసి, అంటే మన బాధనే నేను అక్కకి SMS చేశాను ఆ రోజు. అక్క మాకు ఒక అడ్వకేట్ కావాలి, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్తే అక్క నాకు అంత నైట్ ఫోన్ చేసి, డోంట్ వరీ ప్రత్యూష, రేపు పొద్దున మీ తరపున ఒక మంచి అడ్వకేట్ వెళ్తారు, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి ఒక మాట చెప్పారు. అంటే అక్క ఈ గ్రూప్ 1 గురించి ఈరోజు కాదండి, నాట్ టుడే, ఐ థింక్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రోగ్రామ్ని అక్క డైరెక్ట్ చేశారు. కాకపోతే ఆ రోజు మిగతా కారణాల వల్ల ఆ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అయింది. బట్ దిస్ ఇస్ అ రైట్ టైం అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో మా కళలపై మోసం చేసిన, మా స్వరాన్ని అణిచిన మేము మౌనంగా ఉండమిక, న్యాయం కోసం గలమెత్తుతాం గట్టిగా, పుస్తకాలు మా ఆయుధం, సత్యం మా శక్తి, కష్టంతో రాసిన ప్రతి పదం మా పోరాటానికి జెండా అవుతుంది. నిజం మట్టిలో కలిసిపోదు, ధర్మం ఎప్పుడూ ఓడిపోదు, మా చెమట చుక్కలే సాక్ష్యం, న్యాయం నిలిచే రోజు దూరం కాదు, మా నినాదం ఒకటే, భయం లేని యువత, సత్యమే మార్గం, ఈ భూమి వినాలి, ఈ వ్యవస్థ మారాలి, మా గర్జనతో న్యాయం మేలుకోవాలి. అయితే నేను కొన్ని పాయింట్స్ అడ్రస్ చేస్తాను ఈరోజు. నేను ఒక ST క్యాండిడేట్, మైసెల్ఫ్ ప్రత్యూష రాథోడ్. అయితే తెలంగాణ ఉద్యమం నేను నిజంగా చూడలేదక్క ఎట్లుండేది అనేది. కానీ ఈ విద్యార్థులు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నారో అది ఆ ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేసిందనమాట. ఎన్ని దెబ్బలంటే ఒక్కొక్క దెబ్బకి రేవంత్ రెడ్డి గారు ఒక్కో దెబ్బకి ఆన్సర్ చేయాల్సిందే. ఆడపిల్లలను చూడట్లేదు, మగవాళ్ళని చూడట్లేదు, లిటరల్గా అమ్మాయిలని పోలీస్ వాళ్ళని ఎక్కించి మరీ వాళ్ళని పోలీస్ స్టేషన్లలో ఉంచుతారు రాత్రిపూట. దీనికి అందరూ మౌనంగా ఉంటారు, ఎవరు దీని గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు. అండ్ ఎవరైతే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇంతకుముందు వాళ్ళు వచ్చి ఓట్ల కోసం బాగానే వచ్చి మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, యూత్ డిక్లరేషన్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చాలా పెద్ద మాటలు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడినందుకు. కానీ ఈరోజు మరి ఎక్కడికి వెళ్ళిపోయారో నాకైతే తెలియదు. ఇన్నిసార్లు ఢిల్లీ పోతారు కానీ ఒక్కసారి కూడా మన గురించి మాట్లాడట్లేదు సార్ ఎందుకో. అండ్ బీహార్ ఎలక్షన్ స్టన్స్ కూడా చేస్తారు. సోషల్ జస్టిస్ అని అంటారు, కానీ సోషల్ జస్టిస్ ఇక్కడ ఏమి ఉండదు అనమాట తెలంగాణలో. అండ్ మోర్ ఓవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ అల్టిమేట్ అని చెప్పేసి మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈరోజు మేబీ ఆయన కాన్స్టిట్యూషన్లో ఒక పేజ్ లేదనుకుంటారు రిజర్వేషన్ గురించి, అందుకే ఈరోజు రిజర్వేషన్స్ వైలేట్ అవుతున్నా కూడా ఆయన సైలెంట్గా ఉంటున్నారు. అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను. ఈరోజు మాలో అక్క చాలామంది విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు గురుకులాల్లో చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు అక్క. అండ్ ఈ ప్లాట్ఫామ్ నుంచి నిజంగా నేను కేసీఆర్ గారికి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాక. ఎందుకంటే నిజంగా మా ఎవరైతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ST తండాలలో ఉండే చాలామందికి ఇంతకుముందు ఎడ్యుకేషన్ అనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుండే అక్క. ఎడ్యుకేషన్ అనేది తండాలకు పోతే మాత్రం అన్ని ఇళ్ళలకు గడలేసి వెళ్ళిపోతుండే. ఇప్పుడు అదే తండాలలో స్టూడెంట్స్ గురుకులాల్లో అక్కడ ఇక్కడ చదువుకుంటున్నారు. ఈరోజు ఎగ్జామ్ రాసిన చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురుకులాల నుంచి వచ్చిన స్టూడెంట్సే. వాళ్ళు ఎంత కష్టపడి చదివినారో అనేది నాకు తెలుసాక, ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. అయితే ఈరోజు గ్రామ పంచాయతీలు చేసి రిజర్వేషన్స్ చేసి మంచిగా అందరికీ అవకాశాలు దొరకాలి, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి అవకాశాలు దొరకాలి. ST SC BC వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ రైట్స్ కోసం, అంటే వాళ్ళు కూడా డిజర్వ్ చేస్తారు, వాళ్ళు ఇది డిజర్వ్ చేస్తారని చెప్పేసి ఏదైతే కేసీఆర్ గారు చేశారో. కానీ ఈరోజు ఓన్లీ అక్క ప్రతిపక్షం మీద కుట్ర చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఈ పని చేసినారు. రాత్రికి రాత్రి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ కూడా హీ వాంటెడ్ టు విన్ ఆన్ ద అపోజిషన్ అక్క. మా గురించి ఈ రోజు వరకు మా గురించి ఆలోచించలేదు. ప్రతిసారి మేము ఏదో అసలు ఈరోజు ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నాక ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ట్రోల్స్ కమెంట్స్ చేస్తారనమాట. వీళ్ళ ఎగ్జామ్ రాలేదు, వీళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ ఎక్కడున్నాయి, అసలు వీళ్ళకు ఈ ఎగ్జామ్కి సంబంధం లేదు అని అంటారు. మీరు రండి మేము అందరం రాస్తాం. ఈరోజు మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాలేదని అంటున్నారు కదా, మీరు రండి, ఇదే ప్రెస్ క్లబ్లో మేము వెయిట్ చేస్తాం, మనం అందరం కలిసి ఎగ్జామ్ రాద్దాం. అయితే సో ఇంకొక విషయం చెప్తాను నేను తెలుగు మీడియం స్టూడెంట్స్ గురించి. 50+ మెంబర్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే 50+ మెంబర్స్ ఉంటే క్వాలిఫై అయిన వాళ్ళు, 500+ ఉండే వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు.
ఏమన్నా అంటే వికీపీడియా ప్రామాణికం అని అంటారు, తెలుగు మీడియం బుక్స్ ప్రామాణికం కాదు, తెలుగు అకాడమీ బుక్స్ చదవకండి అని అంటారు. మరి వికీపీడియా సోర్సెస్ ప్రామాణికమా లేకపోతే తెలుగు మీడియం అనేది చెప్పాలి. అనదర్ థింగ్, టీజీపీఎస్సీ చుట్టూ ఈరోజు పోలీస్ పర్సనల్ ఉంటుంది. టీజీపీఎస్సీ దగ్గరకు పోతే తీసి మమ్మల్ని లోపల పడేస్తున్నారక్క. దీని గురించి కూడా మీరు ఒకసారి మాట్లాడండి. ఎందుకంటే మా ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఆ ప్లాట్ఫామ్ అనేది లేకుండా వెళ్ళిపోయింది మాకు. అండ్ ఇంకొక విషయం, ఎవరైతే జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ గ్రూప్ 1 అనే జాబ్ కోసము 10 to 14 years అయ్యింది, ఎంత కష్టపడి చదువుతున్న స్టూడెంట్స్ అనేది తెలుసు. ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిక్కడపల్లి లైబ్రరీలో చాలామంది స్టూడెంట్స్ మెడికల్ షాప్లో పనిచేస్తున్నారు అక్క, 6,000 rupees కోసం. వాళ్ళందరూ చదువుకున్న స్టూడెంట్స్ అక్క. అయితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ లైబ్రరీకి వెళ్తే తెలుస్తుంది. 5 rupees పొద్దున్న తినరు, రాత్రి తినరు, మధ్యాహ్నం ఒక పూట తింటారు, 5 రూపాయల భోజనం చేస్తారు. ఈరోజు పారాగాన్ చెప్పులు వేసుకొని తిరుగుతారు, చెప్పులు ఇరిగిపోతాక కాంటా పెట్టుకొని మరీ తిరుగుతున్నారు వాళ్ళు లైబ్రరీలో స్టూడెంట్స్. అంత పథటిక్ సిచ్యువేషన్ ఉందాక. ఒకసారి మీరు కూడా లైబ్రరీ విజిట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అండ్ ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో, ఒకవేళ నాకైతే అర్థమైంది 2 లక్షల జాబ్లు ఇప్పట్లో అయితే ఇయ్యరు, అసలు ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు. వాళ్ళ ఫ్యామిలీస్ కోసం, వాళ్ళ కోసం ప్లీజ్ ట్రై టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్ అక్క ఫ్రమ్ యువర్ అండ్. ఏదో ఒక ఎంప్లాయ్మెంట్, మరి మెడికల్ షాప్లో పనిచేయడం కంటే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించండి అక్క. సో ఇంకోటి, ఈ లీగల్ సెల్ గురించి ఇందాక చాలామంది మాట్లాడారు. దెర్ ఈజ్ అ టీమ్ ఆఫ్ పీపుల్ అక్క హూ వర్క్డ్ డే అండ్ నైట్ పనిచేసినారు, డ్రాఫ్టింగ్ చేసి డే అండ్ నైట్ పనిచేసినారు. వాళ్ళు లిటరల్లీ వాళ్ళ దగ్గర ఉండే అసెట్స్ని కూడా అమ్ముకొని మరీ ఇందులో మేము పెట్టడం జరిగింది. దాని గురించి నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు మాట్లాడానక్క మీతోటి. సో నో మోర్ ఎమోషన్స్. నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే 3-4 years నుంచి ప్రైవేట్ జాబ్లు వదిలేసుకొని ఇంట్లో ఏం సమాధానం చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. అసలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా ఏం ఆన్సర్ చేయాలో కూడా తెలియట్లేదు. ఏదన్నా మాట్లాడితే పేరెంట్స్ని టార్గెట్ చేస్తారు, పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తారు, మీరు ఎగ్జామ్లు రాసారా లేదని టార్గెట్ చేస్తారు. సో ఇదంతా మానుకొని, మీ అందరికి కూడా ఒక కుటుంబాలు ఉన్నాయి, మీ ఇళ్ళల్లో కూడా అందరూ ఆడపిల్లలు ఉన్నారు అని ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ రేవంత్ రెడ్డి గారికి, నేను రాహుల్ గాంధీ గారికి ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్, సార్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ యూ, rather than saying that constitution is your ultimate, please implement social justice, implement reservation in the state of Telangana. Today the marginalized communities are suffering, ST, SC, BC students are suffering. BC reservation la kosam 42% reservation kosam మాట్లాడుతున్నారక్క. 42% రిజర్వేషన్ కాదక్క, ఉన్న రిజర్వేషన్స్ మాకు ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచిది. అండ్ వన్ మోర్ థింగ్, అవుట్ ఆఫ్ అందరు నిరుద్యోగుల తరపు నుంచి నేను ఒక విషయం తీన్మార్ మల్లన్నను కూడా నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఈరోజు ఎక్కడో ఒక జర్నలిస్ట్, నువ్వు ఒక జర్నలిస్ట్ నుంచి నువ్వు ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొని ఈరోజు ఒక ఎమ్మెల్సీ అయినావు. ఎట్లా ఎమ్మెల్సీ అయినావు? ఈరోజు ఎమ్మెల్సీ నువ్వు అవ్వడానికి ఎవరు కారణం? మా నిరుద్యోగ విద్యార్థులే కదా. మేమందరం ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్సీ అయినావు కదా. మరి ఈరోజు పోయి ఎక్కడ దాక్కున్నావు? నీకు మాట్లాడడానికి చేత కాదా? నువ్వు చేయొచ్చు నిరాహార దీక్ష. అశోక్ సార్ కాదు చేయాల్సింది. ఇన్ని రోజులు వీ హ్యావ్ గివెన్ హిమ్ రెస్పెక్ట్. ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా మాకు తెలుసు. ఈరోజు ఒక ఎమ్మెల్సీ అయ్యుండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయ్యుండి, నువ్వు ఒక్కసారి కూడా పోయి మాట్లాడవు మా గురించి. అక్కకేం అవసరం? అక్క ఎందుకు మాట్లాడుతుంది? మీరెందుకు మాట్లాడట్లేదు? మీరు మాట్లాడాలి కదా. రిజైన్ చేయి, నీ పోస్ట్కి రిజైన్ చేసి మా నిరుద్యోగులు ఎవరికన్నా ఒకరికి ఇవ్వు. అప్పుడే నీకు బాధ తెలుస్తుంది. నీకు ఈరోజు ఏం తెలియదు మా గురించి, మా పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది. లిటరల్లీ అక్క, ఇట్లాంటి వాళ్ళని నిజంగా ఎందుకు అనుకుంటారో కూడా నాకు అర్థం కాలేదు. నాకు అనిపిస్తుంది, నా నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఐ ఫీల్ రియల్లీ బ్యాడ్ అక్క. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మన స్టూడెంట్స్ ఇప్పుడు కానీ మన రేవంత్ రెడ్డి గారు మనకేం చేయలేదు అనుకోండి, వెళ్ళండి. ఇంతకుముందు బస్ యాత్రలు చేసినారు కదా, వెళ్ళి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడగొట్టాలని బస్ యాత్రలు చేసిన నిరుద్యోగులున్నారా? ఈరోజు మీరు అందరు కూడా కదిలి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకు మీరు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు కదా, ఈ నోటిఫికేషన్స్ మేము యూటిలైజ్ చేసుకుంటామని చెప్పేసి కదలండి, వెళ్ళి మన సత్తా ఏందో చూపించండి. అండ్ అందరూ ఆల్రెడీ దీని గురించి చెప్పినారు కాబట్టి వన్ థింగ్, జీవో 29ని క్యాన్సిల్ చేసి ఏదైతే జీవో 55 ఉందో ఆ ప్రకారమే మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ జీవో 29 కేసు ఇంకా కూడా పెండింగ్ ఉందక్క. ఈ కేసు గురించి కూడా ఐ వాంట్ ద కన్సర్న్డ్ అడ్వకేట్స్, ప్లీజ్ సార్, ప్లీజ్ డూ హెల్ప్ us in this regarding GO 29.